డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్న స్టాక్ మార్కెట్ అనలిస్ట్ సుందర్ రామరెడ్డి గారు. నమస్తే సార్. నమస్తే అమ్మా. సార్, ఐపీఓస్ ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ అంటారు కదా, ఒక కంపెనీ ఆఫర్ చేస్తుంది, దాంట్లోనే ఉంది వర్డ్లోనే. సో అంటే చాలామంది ఐపీఓస్ ఇన్వెస్టర్స్ ఏంటంటే దీనికి వెళ్ళడానికి ట్రై చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకి ఎలాంటి టిప్స్, సజెషన్స్ కావాలంటారు అలా ఎంటర్ అవ్వాలి అంటే? బేసికలీ మనం సెకండరీ మార్కెట్లో కొన్నా, అంటే ఎగ్జిస్టింగ్ కంపెనీస్ కొన్నా, అంటే కొత్తగా వచ్చే కొన్నా పెద్ద తేడా ఏమి ఉండదండి. ఏదైనా సరే మంచి క్వాలిటీ బిజినెస్ అయితే మనం పర్చేజ్ చేసుకోవచ్చు. ఓకే. అండ్ బేసిక్గా ఐపీఓస్ ఏంటంటే మనకి స్టాక్స్ ఎవరు అమ్ముతున్నారో మన క్లారిటీ ఉండాలి. కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ, లేకపోతే ప్రమోటర్స్ కానీ, వాళ్ళు స్టాక్ తగ్గించుకుంటున్నారా, లేకపోతే కంపెనీ ఎక్స్పాన్షన్ కోసం ఈ డబ్బు వాడుతున్నారో మనం చెక్ చేసుకోవాలి. మూడోది, అది మంచి హార్ట్ టు హ్యాపీనింగ్ సెక్టర్ అయినా కథ కూడా చూసుకోవాలన్నమాట. ఇలాంటి పారామీటర్లు తీసుకుంటే మనకు ఐడియా వస్తుంది దీంట్లో పెట్టచ్చా లేదన్నది. ఇవాళ రేపట్లో ఐపీఓస్ అన్నీ కూడా చాలా ఎక్కువ ఓవర్ పీకి అమ్ముతున్నారు, ఎక్కువ రేట్కి అమ్ముతున్నారు అనమాట. యూజువల్గా బుల్ మార్కెట్ వచ్చినప్పుడల్లా ఎక్కువ కంపెనీస్ ఐపీఓ కొత్త ఉంటాయి. ఎగ్జాంపుల్ ఈ సంవత్సరం మనం చూసుకుంటే ఆల్మోస్ట్ ఇప్పటికే 140 కంపెనీస్ దాకా ఐపీఓకి వచ్చినాయి. లాస్ట్ 3 yearsలో 875 కంపెనీస్ ఐపీఓకి వచ్చినాయి. 875 కంపెనీస్ లాస్ట్ 3 yearsలో ఐపీఓకి వచ్చినాయి. ఈసారి కోవిడ్ కాడ నుంచి వచ్చిన ఇదేంటంటే ఎక్కువ ఐపీ సక్సెస్ పర్సెంటేజ్ ఎక్కువ ఉంది. పర్టికులర్ ప్రతి ఐపీఓ మోర్ ఆర్ లెస్ మంచి రిటర్న్స్ ఇస్తుంది అనమాట. అందుకని అప్లై చేసే వాళ్ళు ఎక్కువ అవుతున్నారు రాను. వాళ్ళకి తెలుసు ఇది ఎక్స్పెన్సివ్ అని తెలిసినా సరే అవుతున్నారు. ఎగ్జాంపుల్, మనం ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో పెట్టి 4 years అవుతుంది, రిటర్న్స్ 0. కొటాక్లో పెట్టి 3 years అవుతుంది, 0. అండ్ ఏషియన్ పెయింట్స్లో పెట్టాము 3 years 0. ఇట్లా పెద్ద పెద్ద బ్లూ చిప్ కంపెనీస్లో కూడా గత 3 yearsలో రాని డబ్బు మొన్న బజాజ్ ఫైనాన్స్ హౌసింగ్ లిమిటెడ్ ఐపీఓకి వచ్చిన 3 రోజుల్లోనే 180% వచ్చింది. అందరూ తెలుసు అది చాలా ఎక్స్పెన్సివ్గా అమ్ముతున్నారు అని. బజాజ్ కంపెనీ చాలా మంచి బ్రాండ్, మంచి కంపెనీ, మంచి బిజినెస్ మోడల్. బట్ స్టిల్ వెరీ ఎక్స్పెన్సివ్ ప్రైస్కి అమ్ముతున్నారు అనే విషయం అందరూ తెలుసు. స్టిల్ అందరూ అప్లై చేస్తారు, ఎందుకంటే లిస్టింగ్ గెయిన్స్ ఎవరికి వద్దు. అందుకని ఈ ట్రెడిషనల్గా ఉన్న సెకండరీ మార్కెట్లో ఉన్న స్టాక్స్లో పెట్టి 5 ఏళ్ళు 10 ఏళ్ళు ఉండే బదులు ఐపీఓకి అప్లై చేసామనుకోండి, మంచి కంపెనీస్కి క్విక్గా రిటర్న్స్ వస్తాయి కదా. అందుకని ఈ బుల్ మార్కెట్లో అదొక సపరేట్గా ఒక ఇన్వెస్ట్మెంట్ స్టైల్లాగా మారిపోయింది ఐపీఓస్ కూడా అప్లై చేయడం అనేది. అంటే ఈ ఐపీఓకి అప్లై చేసిన ఇన్వెస్టర్స్ లైఫ్ స్టైల్ ఏంటంటే, అంటే ప్రతి ఐపీఓకి అప్లై చేస్తారు, అప్లై చేసేటప్పుడు అమౌంట్ పే చేస్తారు, తర్వాత అప్లికేషన్ చూసుకుంటారు మన నెంబర్ ఎంత, ట్రాకింగ్ నెంబర్ ఎంత అని. అసైన్మెంట్ మనకి వచ్చిందా లేదా అని వితిన్ 2-3 daysకి అర్థమైపోద్ది. మనకు రావట్లేదనుకోండి, ఐపీఓకి రావట్లేదనుకోండి, మనీ మనకి రిఫండ్ వచ్చిందా లేదా చెక్ చేసుకుంటారు. డిసప్పాయింట్ అవరా, డబ్బు తీసుకొని ఇంకో ఐపీఓ వచ్చిందా లేదా మళ్ళీ చెక్ చేసుకుంటూ పోతారు. ఇట్లా అచ్చం ఐపీఓస్కి డేటా కలెక్ట్ చేసుకుంటూ వీటిలో రీఇన్వెస్ట్ చేసుకుంటూ అయిపోతూ ఉందన్నమాట. ఎందుకంటే ఇది ఓవర్గా సబ్స్క్రిప్షన్ జరుగుతుంది. అందుకని ఐపీఓస్కి అప్లై చేస్తే నువ్వు 10కి అప్లై చేసినా ఒక్కటి కూడా వచ్చేదని గ్యారంటీ ఏం లేదనమాట. అందుకని ఇది ఒక సైకిల్ లాగా మారిపోయింది. ఐపీఓకి అప్లై చేసుకోవటం, డబ్బు పే చేయటం, మళ్ళీ తిరిగి రీఫండ్ వచ్చిన చెక్ చేసుకోవటం, మళ్ళీ అప్లై చేసుకోవటం, ఇట్లా అనమాట. ఈ ప్రాసెస్లో మీరు అప్లై చేసుకుంటూ పోతుంటే ఎప్పుడుకో ఒకటి తగవచ్చు అనమాట. ఎందుకంటే ఇవాళ రేపట్లో వాళ్ళు ఆఫర్ చేస్తున్న సైజు చిన్నది, అప్లై చేసే వాళ్ళని చాలా ఎక్కువ ఉంటుంది. మొన్న ఏదో ఐపీఓ వచ్చింది, వితిన్ 10 minutesకి అయిపోయినాయి మొత్తం. 10 minutes మొత్తం ఐపీఓ అయిపోయింది. అండ్ మొన్న ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్లో వచ్చింది ఐపీఓ, అండ్ ఆల్మోస్ట్ 200 times ఓవర్గా సబ్స్క్రైబ్ అయింది. 200% కంటే ఎక్కువ, 200x. ఇవాళ రిపోర్ట్లో ఈ 200x 300x మామూలు విషయం అయిపోయింది అనమాట. అంతగా ఐపీఓస్ బాగా అట్రాక్ట్ చేస్తున్నాయి. దాని మీద ఏంటంటే బుల్ మార్కెట్లో ఆటోమేటిక్గా కంపెనీస్కి ఇలానే అట్రాక్ట్ అవుతూ ఉంటాయి అనమాట. మనది ఇప్పుడు బుల్ మార్కెట్ కాబట్టి ఎక్కువ మంది అప్లై చేస్తున్నారు, ఎక్కువ మంది ఇన్వెస్టర్లు వీటి కోసమే ఇంట్లో వాళ్ళందరి పేరు మీద డిమాట్ అకౌంట్లో ఓపెన్ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఎక్కువ డిమాట్ అకౌంట్కి అప్లై చేస్తే ప్రాబిలిటీ ఎక్కువ ఉంటుంది అనమాట మనకి. అందుకని డిమాట్ అకౌంట్ ఎక్కువ వస్తుంది ఇప్పుడు. సార్, ఐపీఓస్లో టైప్స్ ఏమన్నా ఉంటాయా సార్? డిఫరెంట్ టైప్స్. ఎస్ఎంఈ ఐపీఓ సపరేట్గా ఉంటుంది, మెయిన్ బోర్డు ఐపీఓ సపరేట్గా ఉంటుందండి. బట్ ఏది ఎక్కడ తీసుకున్నా సరే మీకు ఎండ్ ఆఫ్ ద డే మంచి బిజినెస్ మోడల్ అయి ఉండాలా, రీజనబుల్ వాల్యుయేషన్ రావాలా, అండ్ అది ఫ్యూచరిస్టిక్ బిజినెస్ మోడల్ అయితే బాగుంటుంది అనమాట. అందుకని అది ఏ కంపెనీ కావచ్చు. ఎస్ఎంఈ చాలామంది అనుకుంటారు ఐపీఓస్లో వచ్చిన కంపెనీస్ బ్యాడ్, ఐపీఓస్లో వచ్చి నాకు అప్లై చేయకూడదు ఇలా అనుకుంటారు. కానీ ప్రతి కంపెనీ ఒకప్పుడు చిన్న కంపెనీ కదా. ఇప్పుడు యాపిల్ ఉంది, ఒకప్పుడు స్టార్టప్ కంపెనీ. టీసీఎస్ ఒకప్పుడు స్టార్టప్ కంపెనీయే. ఇన్ఫోసిస్ ఇఫ్ ఐ రిమెంబర్ ఐపీఓ రెస్పాండే లేదు, దానికి రెస్పాన్స్ కూడా లేదు, ఎవరు అప్లై చేయాలి, ఓవర్గా కాదు అది, కనీసం మామూలు కూడా సక్సెస్ అవ్వలేదన్నమాట. అందుకని ఐపీఓస్ అప్పుడు పెద్ద పెద్ద కంపెనీస్ అయినప్పుడు కూడా చిన్న కంపెనీస్ కదా ఒకప్పుడు. అందుకని ప్రతి ఐపీఓ మనం బ్యాడ్ అనుకోలేం, కానీ
ఓవర్ వాల్యుయేషన్ అమ్ముతున్న కంపెనీస్ని మనం అవాయిడ్ చేయడం బెటర్. అండ్ మోర్ ఓవర్ సైజ్ చిన్నదనుకోండి డౌట్ఫుల్ అనమాట, వాటి మేనేజ్మెంట్ ఇంటిగ్రిటీ వాటి నుంచి కొంచెం డౌట్ఫుల్ అనమాట. అదే లార్జ్ స్టేబుల్ బిజినెస్ మోడల్ అనుకోండి, వాటి నుంచి వచ్చి ఐపీఓస్ అనుకోండి కొంతవరకు ఎథికల్గా ఉంటారు కాబట్టి కొంచెం బాగుండే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఏదైనా కానీ సెకండరీ మార్కెట్తో కంపేర్ చేయండి, ఇంతకంటే తక్కువ వాల్యుయేషన్కి వచ్చినప్పుడు వాటిని తీసుకోవటం బెటరు. ఇవాళ రేపట్లో ట్రెండ్ ఏంటంటే ఏదైనా కంపెనీ ఐపీఓకి వస్తుంది అనుకోండి, ఇది దీంతో కంపేర్ చేసుకొని సెకండరీ మార్కెట్లో స్టాక్స్లో కొనుక్కోవడం బెటర్ అనమాట. ఇప్పుడు బజాజ్ హౌసింగ్ ఫైనాన్స్ వచ్చింది కదా, అక్కడ ఎల్ఐసి హౌసింగ్ ఫైనాన్స్ ఆల్రెడీ సెకండరీ మార్కెట్లో ఉన్నట్టు మంచి డిమాండ్ వచ్చింది. ఓలా ఇక్కడ డిమాండ్ వచ్చినప్పుడు గ్రీవిస్ కాటన్ ఆల్మోస్ట్ 20% పెరిగింది ర్యాలీతో అక్కడ సెకండరీ మార్కెట్లో. అట్లా ఐపీఓలో వచ్చిన కంపెనీస్ ఎంత పీఈ కోట్ చేస్తున్నా చూసి సెకండరీ మార్కెట్లో కనుక మంచి డిస్కౌంట్లో అవుతుంది అనుకోండి, వాటి మీద ఫోకస్ చేసుకోవటం బెటర్. ఆ స్ట్రాటజీ బాగా వర్కౌట్ అవుద్ది. రెండోది ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ అంటారు. అంటే ఐపీఓ అయిపోయిన తర్వాత ఒక ప్యాటర్న్ ఫామ్ అయినప్పుడు అది బ్రేక్అవుట్ అవుతున్నప్పుడు తీసుకోవచ్చు అనమాట. ఇట్స్ వెరీ పాపులర్ స్ట్రాటజీ ఐపీఓ బేస్ బ్రేక్అవుట్ స్ట్రాటజీ. ఆ రూట్లో తీసుకోవడం బెటర్. మీకు ఆల్రెడీ కంపెనీ గురించి బాగా డెప్త్గా నాలెడ్జ్ కనుకుంటే ఐపీఓలో అప్పుడు తీసుకున్న బెటర్. అందుకని అన్ని ఐపీఓస్ బ్యాడ్ ఏం కాదు, అందుకని గుడ్ బ్యాడ్ ఎక్కడైనా ఉంటాయి కాబట్టి మన ఐపీఓస్ బ్యాడ్ అని చెప్పలేం, కానీ మంచి బిజినెస్ మోడల్ తీసుకోవచ్చు. ఇవాళ రేపట్లో సోలార్ ప్యానల్స్ కావచ్చు, లేకపోతే వాటర్ ఈపీసీ సంబంధించిన కంపెనీస్ కావచ్చు, లేకపోతే ఎలక్ట్రికల్ పవర్ డిస్ట్రిబ్యూషన్ సంబంధించినవి కావచ్చు, ఆల్టర్నేటివ్ ఎనర్జీ కావచ్చు. ఓకే, ఇలాంటివన్నీ కూడా మంచి బిజినెస్ మోడల్స్ అవి. కాబట్టి కొంచెం ఎక్స్పెన్సివ్గా అమ్ముతున్నారు, వాటి వాల్యుయేషన్ గురించి అయితే కేర్ఫుల్ అనమాట. థ్యాంక్ యూ సార్.